రైట్. ఇక గోల్డ్ విపరీతంగా రోజు రోజుకు పెరుగుతోంది. ప్రజెంట్ 1,30,000 దాటింది. మరి చాలామంది అంచనా వేస్తూ ఉన్నారు ఈ ఏడాది చివరికి 2 లక్షలకు కూడా చేరుతుందేమో అని చెప్పేసి. సో అసలు ఎవరి దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంది అని ఆలోచిస్తే చాలామంది అనుకుంటారు అమెరికా దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంది అని చెప్పేసి. కాదు, భారత్ దగ్గరే ఎక్కువ గోల్డ్ ఉందట. ఎందుకంటే భారతీయ స్త్రీలు నగలు ధరిస్తూ ఉంటారు. మన దేవాలయాల్లో టన్నుల కొద్దీ బంగారం నిల్వలు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లో వేల కోట్ల రూపాయల, లక్షల కోట్లు బంగారం ఉంది అనేది ఒక అంచనా. సో ఏంటి దీని మీద మీ కామెంట్ ఏంటి? అమెరికా కంటే 4 రెట్లు ఎక్కువ గోల్డ్ మన దగ్గర ఉంది అనేది. ఎస్ అండి. ఇప్పుడు ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం ఉన్నది ఏ దేశం దగ్గర అంటే 8,800 టన్నులతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది. భారతదేశం 870 టన్నులతో 8వ స్థానంలో ఉంటుంది. ఈ మధ్యలో స్విట్జర్లాండ్ అని, సింగపూర్ అని, చైనా, రష్యా, బ్రెజిల్ ఈ దేశాలు కనపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక పెద్ద ఏంటంటే ఒక పెద్దదే ఏది మన ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒక పెద్ద సర్వే వచ్చింది. గోల్డ్ మ్యాన్ చార్ట్ అని ఇలా కొన్ని తీసుకొచ్చిందనమాట. తీసుకొస్తే ఈ మధ్యన తేలింది ఏంటంటే భారతీయ స్త్రీల దగ్గర, ముఖ్యంగా భారతీయులు అంటారండి, కానీ ఏ కుటుంబంలో చూసినా బంగారం ఉండేది స్త్రీల దగ్గరే. స్త్రీలు బంగారాన్ని ఒక అపురూపంగా చూస్తారు. ఇదేదో మనం నెగిటివ్ అనుకుంటారు కదా, భారతీయ స్త్రీలంటే బంగారం, భారతీయ స్త్రీలంటే బంగారం, బంగారం లేకపోతే స్త్రీ ఉండలేదు అంటారు. కానీ తప్పండి. ఈరోజు ఇండియా ఒక అద్భుతమైన పొజిషన్లోకి వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీలు కుటుంబ ఆర్థిక రక్షణ కోసం గోల్డ్ని బాగా జాగ్రత్తగా చూస్తారు. కానీ ఈరోజు కుటుంబ రక్షణే కాదండి, వాళ్ళ భారతదేశ రక్షణ కోసం గోల్డ్ని అద్భుతంగా వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారు అనేది ఈరోజు మనం ఒప్పుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత. ఎందుకంటే 1965 భారత పాకిస్తాన్లో యుద్ధం జరుగుతూ ఉంటే అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఒకటి తట్టిందంట, ఆయుధాలు కొనడానికి డబ్బులు లేకపోతే. అప్పుడు ఎందుకంటే కరువుల్లో ఉన్నాం. అప్పుడు వెంటనే ఆయన దేశ పర్యటనకు బయలుదేరాడు. నేషనల్ డిఫెన్స్ ఫండ్ అని ఒకటి పెట్టి దేశ పర్యటనకి వెళ్ళి స్త్రీల్ని ఆయన అడిగాడంట. లాల్ బహదూర్ శాస్త్రి అడిగితే ఎవరైనా ఇవ్వకుండా ఉంటారండి. ద గ్రేట్ మహానటి సావిత్రి తను నిలువు దోపిడీ చేసి, ఏదో వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ అటాక్ జరిగితే, నక్సల్స్ అటాక్ జరిగితే బతికినంతూ భువనేశ్వర్ గారు వెళ్ళి నిలువు దోపిడీ చేశారంటే మనం వింటాం. దేవుడికి నిలువు దోపిడీ చేయడంలో ఏముందండి? దేశ రక్షణ కోసం, సైన్యం కోసం, ఆయుధాలు కొనడానికి కోసం లాల్ బహదూర్ శాస్త్రి ముందు కొన్ని లక్షల మంది స్త్రీలు నిలువు దోపిడీ చేశారంట. మనం చదువుకుంటాం, మహానటి సావిత్రి సినిమాలో సావిత్రి గారు చేశారని కూడా ఉంటుంది. ఆ ఫోటో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది, చూసారా? అలా నిలువు దోపిడీ చేసి చక్కగా బంగారం ఇచ్చారంట. ఒక స్త్రీలే దేశాన్ని రక్షించారు 1965 యుద్ధంలో. దాంతో పాకిస్తాన్ ఫాంటన్ ట్యాంకులు ఎదుర్కోవడానికి దేశం దిగుమతి చేసుకుంది బంగారాన్ని నమ్మి. మళ్ళీ ఈ పరిస్థితి రాబోతుందంటే దేశాన్ని సూపర్ పవర్ చేయడానికి మళ్ళీ భారతీయ స్త్రీలే పూనుకోవాలనే ఒక విషయాన్ని చెప్పడానికి ఇది మనకి ఒక మంచి తరుణం అనమాట. ఇప్పుడు మీరు అడిగినట్టు భారతీయ స్త్రీల దగ్గర, భారతీయులు అంటారు కానీ భారతీయ స్త్రీలని నేను అంటాను. భారతీయ స్త్రీల వద్ద, అదేవిధంగా భారతదేశంలో ఉన్న దేవాలయాల దగ్గర అనంత పద్మస్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, షిరిడి, అదేవిధంగా వేరే మతాలకు సంబంధించిన సిక్ గోల్డెన్ టెంపుల్, వెల్లూరు మహాలక్ష్మి ఆలయం, ఇలా ఏ టెంపుల్ అని తీసుకోండి, వందలాది టెంపుల్ తీసుకోండి జ్యోతిర్లింగాల నుంచి. ఈ టెంపుల్స్ దగ్గర సుమారు 4,000 నుండి 10,000 టన్నుల బంగారం ఉంది అని తెలుస్తుంది. 4,000 నుండి 10,000 టన్నుల వరకు బంగారం భారతీయ టెంపుల్స్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా భారతీయ స్త్రీల వద్ద 25,000 టన్నుల బంగారం ఉందంటండి. ఇది ఎంతో తెలుసండి. ఇప్పుడు ప్రపంచంలో టాప్ 10 కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న నిధి కంటే ఇండియన్ స్త్రీ దగ్గర ఉన్న నిధి ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిధి అంటండి, అతిపెద్ద ప్రైవేట్ అసెట్ ఏంటంటే భారతీయ స్త్రీల దగ్గర ఉన్న బంగారం 25,000 టన్నులు, టెంపుల్స్ దగ్గర ఉన్న 4,000 నుంచి 10,000 టన్నులు బంగారం, మొత్తం కలిపితే సుమారు 30,000 నుండి 40,000 టన్నుల బంగారపు నిధి భారతదేశం దగ్గర ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారపు నిలవ. మరి పేద దేశంగా ఉండడం ఏంటండి భారతదేశం అంటే? అందుకే ఒక పెద్ద నానుడు ఉంటుందండి, ఒక ప్రోవెర్బ్ ఉంటుంది. భారతదేశాన్ని ఏమంటారంటే రిచ్ నేషన్ లివింగ్ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్ అంటారు. ఓకే, ఒక సుసంపన్నమైన దేశం కానీ పేద ప్రజల దేశం అంటారన్నమాట. పేద ప్రజల్లో కనిపిస్తారు కానీ నిధి చూసారు బంగారపు నిల్వ ఎంత ఉందో. అందుకే ఇండియాని ఏమంటారంటే సోనేకి చుడియా అంటారన్నమాట. ఒక బంగారపు పక్షి అని
అలెగ్జాండర్ అన్నాడు దీని మీద అటాక్ చేసాడు. అప్పుడు గోరీలు అంటే వాళ్ళు అన్నారు ఇక్కడ నుంచి బంగారాలు పట్టుకెళ్ళేవాడు, బ్రిటిష్ వాడు అనేవాడు ఇది ఒక బంగారపు పక్షి, దీన్ని పెట్టుకుంటే ప్రపంచాధిపత్యం అని. అందుకే మనల్ని ఏలారాళ్ళు ఈ బంగారాలని, ఈ తర్వాత మసాలా దినుసులు చూసే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి ఈ బంగారపు విలువ ఎంత అంటే ఈ మధ్యన బంగారపు విలువ పెరుగుతుంది. ఎక్కడో 1,00,000 దాటేసి ఏదో లక్ష అనుకుంటే 1,00,000 దాటేసింది, 1,25,000 అయిపోయింది. ఇప్పుడు 2,00,000 కోసం ప్రయాణిస్తుంది. వెండి కూడా అలాగే వెళ్ళిపోతుంది 2,00,000 దాకా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ బంగారం విలువ పెరగడం వల్ల భారతీయ స్త్రీల దగ్గర ఉన్న 25,000 టన్నులు విలువ ఎంత అయిందంటే కేవలం $2.4 ట్రిలియన్ ఉన్న బంగారం విలువ $3.8 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ ఇండియా జీడిపితో ఎక్కువ. ఇండియా జీడిపికి 90% ఉందండి. ఇంకా బంగారం 150,000 దాటేస్తే అది ఇండియన్ జీడిపి దాటేది దాని విలువ. సుమారు $3.8 ట్రిలియన్ విలువ అంటండి ఈ బంగారం. అంటే భారత జీడిపిలో 90% అనమాట. ఇప్పుడు 150,000 అయిపోతే భారతదేశానికి సమానం అయిపోయింది. అంటే భారతదేశం విలువ ఒక పక్కన పెడితే భారతీయ స్త్రీల దగ్గర ఉన్న బంగారం విలువ ఒక పక్క ఉంటుంది అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే 150,000 రేటుతో చూసుకుంటే చూసారే ఎంత ఉందో. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే గోల్డ్మ్యాన్ సాచ్ అని ఇలా ఎర్నెస్ట్ యంగ్ అని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చెప్తూ ఉంటాయి, ఎస్బీఐ, ఆర్బీఐలు. ఇది ఏంటంటే భారతదేశం లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ప్రాసెస్, ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టిన తర్వాత 2000 సంవత్సరం నుంచి 2025 వరకు 25 సంవత్సరాల పాటు తను తెచ్చుకున్న పెట్టుబడి ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ అంటారు. ఈ పెట్టుబడి విలువ సుమారు $1 ట్రిలియన్ మాత్రమే. ఎన్నో తాకట్లు పెట్టి ఎంతో అందరి దగ్గర తల దించుకుని మాట్లాడితే. కానీ మన దగ్గర భారతీయ స్త్రీల దగ్గరే ఉన్న పెట్టుబడి విలువ ఎంత తెలుసండి? $4 ట్రిలియన్. చూసారా, మన దగ్గరే నిధి ఉంది, మనం దాన్ని చూసుకోకుండా ప్రపంచం వెళ్తున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు భారతదేశంలో ఏమంటున్నారు? స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారన్నమాట. ఆత్మనిర్భర్ భారత్ అనేది చాలా అద్భుతం అన్నమాట. ఒకప్పుడు ఇదే స్వదేశీ మంత్రాతో మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడు. నూలు బట్టలు మనమే ఉడుక్కునేటట్టు చేసి బ్రిటిష్ వాడికి ఆ డబ్బులని ఎలకుండా చేసి భారతదేశం సుసంపన్నతను సాటి చెప్పారు మాంచెస్టర్ వెళ్ళి. అప్పుడు స్వదేశీ యొక్క పవర్ మనం చూసాం. తర్వాత ఈ స్వదేశీ అనేది క్రయోజనిక్ ఇంజిన్ టైంలో, ఇస్రో టైంలో మనం ఒక ప్రాబ్లమ్ని కెపాసిటీ కింద మార్చుకున్నాం. తర్వాత కరోనా టైంలో ఒక స్వదేశీ, ఒక ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీతో మనమే ఒక మెడిసిన్ తయారు చేసుకున్నాం, ఒక వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎన్నో. ఇప్పుడు అమెరికా ఆంక్షల నేపథ్యంలో స్వదేశీ అనే మంత్రంతో మన ఇంపోర్ట్స్, మన వస్తువులు మనం కొనుక్కుంటే ప్రపంచంలో ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. భారతదేశానికి ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ఒక ఆపర్చునిటీగా మలుచుకోవడం అనేది భారతీయులకు ఉన్న ఒక అద్భుతమైన శక్తి పాఠవాళ్ళకి నిదర్శనం. భారతదేశ చరిత్ర అంతా ఇది కనిపిస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఇదే సందర్భం మనకి ఇక్కడ వచ్చింది. ఏంటంటే పెట్టుబడుల కోసం బయటికి వెళ్ళడానికి యుద్ధ వాతావరణాలు ఉన్నాయి, పెట్టుబడులు ఎక్కువ వచ్చేలే లేవు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ టారిఫ్స్ విధిస్తుంది. సో డీగ్లోబలైజేషన్ నడుస్తుంది. కానీ భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వాలంటే, మోడీ గారు కోరుకున్న వికసిత్ భారత్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలంటే 2047 నాటికి మనకు $4 ట్రిలియన్ నుండి $5 ట్రిలియన్ పెట్టుబడి కావాలి. మరి బయట నుంచి రాదు. ఎలా తెచ్చుకోవాలి? ఇండియన్ ఉమెనే దిక్కు. చూసారా, ఒక కుటుంబ రక్షణ కోసం బంగారం అంటే, ఈ స్త్రీలకు బంగారం ఉంటే చాలు, మొగుడు వద్దు, పిల్లలు వద్దని తిడతా ఉంటారు సరదాగా, జోకులుగా. కానీ ఈరోజు అర్థమైందా భారతీయ స్త్రీల పవరు? భారతీయ స్త్రీలు కుటుంబ రక్షణకే కాదండి, ఆర్థిక రక్షణకే కాదు, దేశ రక్షణకి ఈరోజు ఆర్థిక వ్యవస్థ తయారు చేసి పెట్టారు. ఒక ఆర్థిక వ్యవస్థ పక్కన ఉంది ఇండియా అంత ఆర్థిక వ్యవస్థ. మరి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ గోల్డ్ అంతా ఎక్కడుంటుంది? తిరుపతి టెంపుల్లో మాణిగలు చూడండి, పద్మనాభ స్వామి దగ్గర ఎక్కడుంది అది? దాన్ని తెరవడానికి కూడా ఇబ్బందే, అక్కడ నిరుపయోగంగా ఉంటుంది. భారతీయ స్త్రీలు ఒంటి మీద ఉండే ఓకే, ఒంటి మీద మ్యాక్సిమం ఉండదు, లాకర్లో కానీ ఇంట్లో కానీ ఉంటుంది. ఇది నిరుపయోగంగా ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇండియా అండి. ఇప్పుడు స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్లో రూపంలో మోడీ గారు ఇప్పుడు ఈ బంగారాన్ని బయటికి తీయాలి. బిగ్గెస్ట్ ఛాలెంజ్ నేను ఒకటే చెప్తాను. మోడీ గారు 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేస్తే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఉన్న బంగారాన్ని దేశానికి ఉపయోగించి ఆత్మనిర్భర్ భారత్ చెప్పడం. నేను అంత ఛాలెంజింగ్ అని చెప్తాను. మోడీ గారి జీవితంలోనే అతిపెద్ద ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు ఈ 25,000 టన్నుల భారతీయ స్త్రీల వద్ద ఉన్న బంగారాన్ని దేవాలయాల దగ్గర ఉన్న 4,000 నుండి 10,000 టన్నులు, అంటే సుమారు 30 నుంచి 40,000 టన్నుల బంగారాన్ని భారత ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, భారతీయుల సమృద్ధికి, భారతదేశం డెవలప్మెంట్ నేషన్ అవ్వడానికి ఎలా ఉపయోగించుకోవాలి, ఇది మనకి కావాలి. చూడండి, ఒక కుటుంబంలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక కుటుంబంలో ఒక ఎవరికైనా ఇబ్బంది వస్తే, చదువుకోవడానికి ఫీజు లేకపోతే, ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే, ఒక కూతురికి పెళ్ళి అవ్వాలంటే, ఇలాంటి సమయాల్లో మాత్రమే
భారతీయ స్త్రీ తన యొద్ద ఉన్న బంగారాన్ని బయటికి తీస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి దేశానికి వచ్చింది అంటే భారతీయ స్త్రీ ఒప్పుకుంటుందా? ఎందుకంటే నేను ఎందుకు స్త్రీ అంటున్నానంటే బంగారం అనేది మ్యాక్సిమం అజమాయిషి ఉండేది భారతీయ స్త్రీలకే. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965లో ఒక పంచి పట్టుకుని ఇండియా అంతా వెళుతుంటే రాజమండ్రి దగ్గర, అరే ఇండియా గోదావరి తీరంలో రాజమండ్రి చాలా సుసంపన్నం బంగారం ఉంటుందని అక్కడ కూడా ఆయన అడిగితే నిలువు దోపిడీలు చేసి బంగారం ఇవ్వడం జరిగింది రాజమండ్రి దగ్గర. 1965 యుద్ధం లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇచ్చింది. మరి భారతీయ స్త్రీని ఇలా అడిగితే ఇస్తారా అంటే వాళ్ళ ఆర్థిక భద్రత కల్పిస్తూ ఒక స్కీమ్ పెట్టాలి. మోడీ గారు ఏం చేశారు, 2015లో ఒక గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి పెట్టారనమాట. అంటే ఏంటి, భారతదేశం ప్రతి సంవత్సరం 800 నుండి 1000 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కువ నిధి మన దగ్గరే ఉంది, ఎక్కువ దిగుమతి చేసుకునే దేశం కూడా భారతదేశమే. రెండో అతిపెద్ద దేశం చైనా తర్వాత ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది లండన్లో ఉంటుంది. దాని ప్రకారం మరి ఎందుకండి అంటే ఆయిల్ దిగుమతి మనం $130 బిలియన్ చేసుకున్నాం ఉంటాం 2024లో. కానీ బంగారం దిగుమతి $45 బిలియన్ చేసుకున్నాం. దీన్ని దిగుమతి చేసుకోవడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మరి ఆల్రెడీ ఇక్కడ బంగారం ఉంది కదా, దీన్నే అమ్ముకోవచ్చు కదా. అట్లే కొనుక్కునే వాళ్ళు కంటే గోల్డ్ ఎవరో అమ్మరు, ఇంట్లోంచి బయట తీరు, నేలమాళిగల్లోంచి బయట దేవాలయాలు తీయు, ప్రజలు ఇచ్చిన దేవాలయాలు కూడా భారతీయ ప్రజలకు ఉపయోగపడదు, స్త్రీల దగ్గర ఉన్న దేశానికి ఉపయోగపడడం లేదు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి ఇది ఒక ఛాలెంజ్. వాళ్ళ ఆర్థిక భద్రత, వాళ్ళకి కావాల్సిన వడ్డీ ఇస్తూనే ఈ బంగారాన్ని దిగుమతిని ఆపడానికి ఉపయోగించుకోవాలి, ఆభరణాల పరిశ్రమకు ఉపయోగించుకోవాలి. ఇన్ని ఎలా అంటే భారతీయ ఆర్థికవేత్తలకి, భారతీయ పరిపాలకులకి, భారతీయ నేతలకి, బ్యాంక్స్కి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఉన్న నిధిని భారత ఆర్థిక వృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలి, ఆత్మనిర్భర్ భారత్కి ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి పెట్టాం. దానికి మోడీ గారిని నమ్మడం లేదు. ఎందుకు, ఆయన డిమానిటైజేషన్ పెట్టి నోట్లన్నీ పట్టిపోయారు, అలాగే మన బంగారాన్నంతా పట్టుకుపోతారని పెద్ద సోషల్ మీడియాలో వచ్చింది. కాబట్టి ఎవరు కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో పెట్టుబడి పెట్టలే. అందులో ఏంటి, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే మీ దగ్గర గోల్డ్ని బ్యాంకుల్లో పెడితే దానికి వడ్డీ ఇస్తారు. ఒకప్పుడు బ్యాంకుల్లో పెడితే లాకర్లో వడ్డీలు ఉండే కదా, ఇప్పుడు వడ్డీ కల్పించింది. దానికి స్వల్పకాలికం, మధ్యకాలికం, దీర్ఘకాలికం 0.5% నుంచి 5% దాకా ఇంట్రెస్ట్ కల్పించారు దీర్ఘకాలంలో. కాబట్టి 20 గ్రాముల కంటే ఎక్కువ బంగారాన్ని పెట్టుకోవచ్చు స్త్రీలు కానీ ఎవరు కానీ. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని మోడీ గారి మానిటైజేషన్ స్కీమ్ లాగే ఎవరు నమ్మడంలే. కాబట్టి అది ఫెయిల్ అయిందనే చెప్పాలి. కాబట్టి 25,000 ఆ 10,000 టన్నులు ఎలా బయటికి రావాలి, టెంపుల్స్ దగ్గర బంగారం ఎలా బయటికి రావాలి అంటే వాళ్ళు ఈ మధ్యన ఏదో తిరుపతి పాపం కొన్ని టన్నులు పెట్టి SBI దగ్గర పెట్టి రుణాలు తీసుకొచ్చింది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. అన్ని టెంపుల్ పెట్టడంలే. ఎందుకంటే టెంపుల్ అనేది పెట్టాలి అంటే చాలా అక్కడ నిబంధనలు ఉంటాయి. టెంపుల్స్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు. కానీ టెంపుల్ దగ్గర బంగారం ప్రజా కళ్యాణానికి ఉపయోగపడాలి, హిందూ ధర్మం. కాబట్టి అవి నమ్మాలి, గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. ప్రతి టెంపుల్ సంస్థ దానికి కన్విన్స్ అయ్యి తిరుపతి పెట్టినట్టు మిగిలిన టెంపుల్ కూడా పెట్టాలండి, అదొకటి. తర్వాత ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మీద భారత ప్రభుత్వం భరోసా కల్పించాలి భారతీయ స్త్రీలకి. అది పూనుకొని గోల్డ్ అనేది చక్కగా ఉండాలి, గోల్డ్ మానిటైజేషన్ పెట్టాలి, డిజిటల్ గోల్డ్ అనేది ఒకటి అమ్మాలి, వైట్ గోల్డ్ డిజిటల్ స్కీమ్. డిజిటల్ గోల్డ్ అంటే ఎవరైనా బంగారం కొనాలంటే డిజిటల్లో కొనుక్కుంటారు. ఈ డిజిటల్లో కొనుక్కోవడం వల్ల గోల్డ్ మానిటైజేషన్ ఎప్పుడు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా క్యారెట్ లైన్ ఉంటుంది, నువ్వు గోల్డ్లో కొనుక్కుంటే నువ్వు ఎప్పుడు గోల్డ్ కావాలంటే అప్పుడు గోల్డ్ ఇస్తారు, అదర్వైజ్ అది మానిటరీ. ఈ విధంగా మనం గోల్డ్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవచ్చు, సంవత్సరానికి $45 బిలియన్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గించుకోవచ్చు, అప్పు భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా ఎకానమీ చాలా డెప్త్కి వెళ్తాం. ఏది ఏమైనప్పటికీ భారతీయ స్త్రీల దగ్గర ఉన్న 25,000 టన్నుల బంగారం, భారతీయ టెంపుల్ దగ్గర ఉన్న 10,000, సుమారు 4,000 నుంచి 10,000 టన్నులు అంటే 30,000 నుండి 40,000 టన్నుల బంగారాన్ని బయటికి తీస్తే వచ్చే 2047 నాటికి భారతదేశం అప్పుల కోసం బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్, ఇక శాశ్వతంగా భారతదేశాన్ని సుసంపన్నం చేయొచ్చు. అందుకని సోనేకి చుడి అని బంగారు పక్షి అని భారతదేశాన్ని పిలవడంలో వాళ్ళు పరాయి వాళ్ళు పిలవడంలో ఏం తప్పు లేదండి. భారతీయ స్త్రీలు ఒక లక్షణం ఏది, బంగారాన్ని పోగు చేయడం అనే ఒక లక్షణం ఈరోజు భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లే స్థితి. ప్రపంచంలో టాప్ 10 కంటే ఎక్కువ గోల్డ్, అమెరికా కంటే మీరు అన్నట్టు 4 రెట్లు, అమెరికా దగ్గర 8,800 టన్నులు, దానికంటే స్త్రీల దగ్గర చూడండి 4 రెట్లు, టెంపుల్స్ దగ్గరికి వెళ్తే అమెరికా కంటే ఎక్కువ ఉంది. ఈ బంగారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇది భారతీయ న్యాయ నిర్ణేతలు, భారతీయ ఆర్థికవేత్తలు, భారతీయ పరిపాలకులు వాళ్ళకి భరోసా కల్పించి ఆ బంగారాన్ని దేశానికి ఉపయోగించి ఆత్మనిర్భర్ భారత్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇది మోడీ గారు పూనుకుంటేనే ఇది కంప్లీట్ అవుతుంది. రైట్. ఇక రీసెంట్గా గాజా పీస్